వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామేశం కామేశం ఉరుగు పొరుగునే ఉన్న భూస్వాములు. ఊర్లో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తను అతన్ని మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడడమే రుజువైంది. ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందరూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలివ్వడం మానేశాడు. అక్కడే ఉన్న కామేశం బాధ నటిస్తూ, రామేశం సూచనలివ్వడం మానేశావేం అన్నాడు. అనువు కాని చోట అధికులు మనురాదు అన్నాడు రామేశం. నీ మాట నెగ్గడం లేదని కోపమొచ్చిందా అన్నాడు కామేశం ఆయన్ను రెచ్చగొట్టాలని. పేదవాడి కోసం పెదవి చేటు అన్నాడు రామేశం. అర్థమయింది. నీకు పేదరికం లేదని సీతారాముల కళ్యాణానికి కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం. అందరూ పెద్దలే అంటున్నావు, మరి అందరూ అందాల మెక్కే వాళ్ళే అయితే మోసేవాళ్ళెవరు అంటూ కామేశం తను ఓ సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంక చూశాడు. రామేశం చటుక్కన ఎవడో నీలాంటి వాడు దొరక్కపోడు అన్నాడు. అక్కడున్న వారంతా జల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలా పోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.